ఉంటున్న బిల్డింగ్ పై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అంటే యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈ మాటకు అనుమానం బలం చేకూరుతోందంటే యాప్ల ద్వారా గదులు బుక్ చేసుకునేవారు అంటూ ఉన్నారు స్థానికులు. రోజు కొత్త వ్యక్తులు బిల్డింగ్కు వచ్చేవారు అని చెప్తున్నారు కాలనీ వాసులు. రాత్రి వేళ తరచూ ఫుడ్ డెలివరీలు వచ్చేవంటూ వెల్లడిస్తూ ఉన్నారు. తేజస్విని నెల రోజుల కోసం అద్దెకు తీసుకుంది అంటూ ఉన్నారు. అంటే ఆ ఇంటిని లేకపోతే ఆ ప్లాట్ని ఆ ఫ్లాట్ని నెల రోజుల కోసం అద్దెకు తీసుకుంది అంటూ ఉన్నారు స్థానికులు. రోజువారీ రెంట్ 3,500 రూపాయలు చెల్లించేది అంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ₹1,00,000 అద్దెతో రూమ్ రెంట్కు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ₹1,00,000 రెంటా? ప్రస్తుతం ఇదే అనుమానం వ్యక్తమవుతోంది. బిల్డింగ్ వ్యవహారంపై ఓనర్కు చెప్పినా పట్టించుకోలేదంటూ ఉన్నారు కాలనీ వాసులు. రాత్రిపూట భయాందోళనకు గురవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల క్రితం పీర్జాదిగూడలో అర్ధరాత్రి ఒంటి మీద వస్త్రం లేకుండా దుస్తులు లేకుండా రోడ్డుపై పరిగెత్తింది సాఫ్ట్వేర్ ఉద్యోగిని తేజస్విని. ఆ తెల్లవారుజామున చెరువులు అనుమానాస్పద రీతిలో తేజస్విని మృతి చెందింది. తేజస్విని మృతికి బిల్డింగ్లో అసాంఘిక కార్యకలాపాలకు లింక్ ఉందా? అక్కడ కాలనీ వాసులకు తెలియకుండా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? రాత్రిపూట ఈ అసాంఘిక కార్యక్రమాలకు అది అడ్డగా మారిందా? ప్రస్తుతం ఇవే ఇటువంటి అడదిడమైన ప్రశ్నలు అక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి నేను అంటున్న మాట కాదు, అక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం, మాత్రం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎయిర్బిఎన్బి అంటున్నారు అండ్ 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. ఇట్లా ఈ రూమ్స్ ఇలా తీసుకుంటే అలా ఏమన్నా అంటే దీనికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? అసలు దీని మీద ఎట్లా ఖండిస్తారు? యాక్చువల్గా ఇట్లాంటి ఏరియాలో అట్లా పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఫస్ట్ థింగ్ అయితే న్యూసెన్స్ కేసు. బికాస్ మేము కూడా రెంటల్స్ కాబట్టి ఇప్పుడు మాకు లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు వర్కౌట్ చేద్దాం అనుకుంటారు లేదు, కానీ మాకైతే ఐడియా వస్తుంది. మాకు పీస్ఫుల్నెస్ లేదు. యాక్చువల్లీ నాకు ఈ విండోనే పడుకున్నట్టుంది, ఈ నుంచి డైరెక్ట్ ఆ విండోనే కనిపిస్తుంటుంది నైట్ టైం. నాకు నిద్ర లేకుండా అవుతుంది. అట్లా భయం ఉంటుంది నైట్ టైం. ఇక్కడ కుక్కల అరుపులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక మహిళ అలా నగ్నంగా పరుగులు తీసింది, డోర్లు కొట్టింది అంటే ఎవరికైనా అది భయం అంతే, చాలా భయం అనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు నార్మల్ వాకింగ్ వెళ్తుండే నైట్ టైం, ఇప్పుడు తినంగానే వాకింగ్. ఇప్పుడు అది కూడా లేదు, ఇక్కడ అస్సలు లేదు, ఛాన్స్ లేదు. అక్కడికి వెళ్దామంటే ఎవడేమవుతుందా ఏందా అన్నట్టుంది. ఇప్పుడు ఇక కొన్ని డేస్ అట్లా ఉంటుందేమో, కానీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. ఎయిర్బిఎన్బి అంటున్నారు. ఎయిర్బిఎన్బి అది అక్కడ ఉన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు అక్కడ. అయితే ఇది ఒకరిది మాత్రమే కాదు, ఇది కేవలం ఒకరి అనుమానమో లేకపోతే ఒకరికి వస్తున్న భయమో కాదు. మరికొంతమంది కూడా ఇటువంటి అనుమానాలు ఉన్నాయి, ఇటువంటి భయాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సెకండ్ ఫ్లోర్, ఈ తేజస్విని ఉంటున్న బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందా? తేజస్విని మృతికి బిల్డింగ్లో అసాంఘిక కార్యకలాపాలు అంటూ ఉన్నారు కదా, దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఇంతకీ అక్కడ ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? స్థానికులు ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. అప్పుడు అంకుల్ అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓన్లీ ఫ్యామిలీస్ ఇవ్వండి, బ్యాచిలర్కి ఇవ్వండి. అమ్మ మేము మధ్యలో ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ మేము ఉంటాం, ఫ్యామిలీకి వస్తాం, మేము ఉంటాం, ఎవరికేమో. ఎందుకంటే ఆల్రెడీ పైన జరిగింది, కొన్ని రోజులు జరిగిన మేము చెప్పినాక సరే అమ్మ ఒక 1 year అగ్రిమెంట్ రాయించుకున్నా, తర్వాత అంతా క్లోజ్ చేస్తా. పైన మాకు తెలియదండి, అందరూ చాలా మంది రాత్రి వచ్చి పక్క వాళ్ళు చెప్పిండ్రు, వచ్చి పోయిందమ్మా అయిపోయింది, ఒక 1 year అగ్రిమెంట్ ఉంది, అది అయిపోయాక క్లోజ్ చేస్తే మీకు ఏమి ఇబ్బంది ఉందో అన్నాడు. మళ్ళీ ఏదో విధంగా జరుగుతుందని పక్క వాళ్ళందరూ చెప్తారు. అట్లా యాప్ల ద్వారా రూమ్లు ఇచ్చి ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లా ఇస్తూ ఉంటే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే కాలనీకి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎలా మేమన్నా ఆ రోజు రాత్రి ఫ్రైడే రోజు నిద్ర లేదు, శనివారం నిద్ర లేదు, సండే నిద్రలు, అందరు భయపడకుండా ఎట్లా కూర్చున్నారు తెలుసా. ఇంట్లో అప్పుడప్పుడు వాళ్ళు పని మీద బయటకు వెళ్తారు, లేట్ వస్తారు. ఎంతవరకు కరెక్ట్? చాలా మంది కంప్లీట్ 20 మంది రెడీ ఉన్నారండి అంకుల్ మీద చెప్పడానికి. అంకుల్ అది కరెక్ట్ కాదంటే చూస్తా అంటేనే రియాక్షన్ తీసుకోవట్లేదు. తను ఎక్కడో ఉప్పల్ రింగ్ రోడ్ వెనకాల అని చెప్పాడు.
వెనకాల అని చెప్పారు. ఇంకా రియాక్షన్ తీసుకోలే. ఇప్పుడు మేము అందరం కలిసి కార్పొరేటర్ దగ్గరకు పోయి హెల్ప్ అడిగి మాకు రక్షణ కావాలని అడుగుదాం అనుకుంటున్నామండి. సతీష్ గారు, తర్వాత ఏరియాలో ఇక్కడ మొత్తం కూడా ఇలాంటి రూమ్స్ ఎవరెవరు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఏమైనా వాళ్ళు అడిగిందంటే పోలీసులు, అమ్మ మీరు ఇన్ని రోజులు ఏం చేస్తారు, ఇంత తెలిసినప్పుడు ఇంత ఇష్యూ వచ్చాక ఎందుకున్నారు, అప్పుడు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు ఇద్దాం అనుకున్నా అండి. ఓనర్స్ మాకు కొన్ని రోజులు టైం అడిగారు, అందుకే ఇన్ని రోజులు ఓపిక పట్టినామండి. ఇప్పుడు ఇంకా పెద్ద ఇష్యూ అయింది కాబట్టి మేము అందరం సిద్ధంగా ఉన్నాయి ఇవ్వడానికి అని చెప్పారు. అంకుల్ ఇల్లు కట్టేటప్పుడు రెడ్డిదాంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఈ కేసుని ట్రేస్ చేస్తున్నారు, ట్రాక్ చేస్తూ ఉన్నారు అండ్ అక్కడ వాళ్ళతో మాట్లాడారు కూడా. సో వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఇటు చాలామంది అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ ఊరి వాళ్ళు లేకపోతే ఆ ప్రాంతం వాళ్ళు, మరి ముఖ్యంగా బిల్డింగ్ వాసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా అనుమానానికి బలం చేకూర్చేటట్టుగా ఏమైనా ఎవిడెన్స్, కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికిందా? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అదేమైనా కీలకం కాబోతూ ఉందా? ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు సచిన్. ఎందుకంటే ఇక్కడ సిఐ వాళ్ళని కూడా మనం అడిగే ప్రయత్నం చేశాము. అడిగినప్పుడు కూడా కేవలము అమ్మాయి మెంటల్ కండిషన్ బాగలేకనే ఒక హోదియాతో ఇలాంటి ఘటనకు పాల్పడింది అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తూ ఉన్నారు. కానీ అక్కడ స్థానికులు మాత్రము చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కూడా ఓనర్ కి మేము హెచ్చరించాము, ఈ యాప్ లో కేవలము ఒక నెల రోజులు మాత్రమే ఇది బుక్ చేసుకోవడానికి ఉంటుంది, నెల తర్వాత మళ్ళీ రీబుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఇవ్వద్దు రూమ్ లో అని చెప్పేసి కూడా మేము చెప్పడం కూడా జరిగింది. హెచ్చరించాం కూడా చాలా సార్లు. కొంతమందికి బ్యాచిలర్స్ కి ఇస్తా వచ్చారు. అది సెకండ్ ఫ్లోర్, పైన థర్డ్ ఫ్లోర్ లో పెంట్ హౌస్, ఈ రెండు కూడా. ఆ రెండు ఇండ్లకి సపరేట్ మీటర్ కూడా డోర్ కి ఫిక్స్ చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా మనము విజువల్ రూపంలో తీసుకోవడం కూడా జరిగింది. అయితే వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు, అలా మీటర్లు కూడా ఫిక్స్ చేసి పెట్టేసి ఇలా ఇస్తా ఉన్నారు. ఈసారి మాత్రం మరి తల్లి కూతురుకే కదా ఇచ్చారు, ఏం ప్రాబ్లం ఉండదులే అని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఇంత పెద్ద సమస్య వస్తుంది అని మేము అనుకోలేదు. ఇలాంటిది అక్కడ మరి వీళ్ళు సపరేట్ గా ఇట్లా యాప్ ద్వారా ఇవ్వడము అనేది నెలకొకరు వస్తా ఉంటే పోతా ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి కూడా ఫుడ్ సప్లై అవుతా ఉంటది వీళ్ళది, అది కూడా ఓనరే పే చేస్తాడు ఫుడ్ బిల్లు కూడా అనేది మాకు వచ్చిన సమాచారము. ఇది మాకు ఏమాత్రం కూడా మేము సహించలేకపోతున్నాము. ఎందుకంటే ఈ రోజు ఇంత పెద్ద ఘటన జరిగింది అని అంటే లోపల ఏదో జరుగుతుంది అని అనుమానాలు అయితే మాకు వ్యక్తం అవుతున్నాయి అని చెప్పేసి స్థానికులు చెప్తున్నమాట. కానీ పోలీసులు దీని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారా అంటే మేము ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాము, ఇంకా విచారణ జరుపుతున్నాము అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తేజస్విని చివరి కార్యక్రమం మాత్రము దహన సంస్కారాలు హైదరాబాద్ లోనే జరిపించారు. కేవలం తల్లి తండ్రి ఇద్దరు మాత్రమే ఇక్కడ ముషిరాబాద్ శ్మశాన వాటికలో జరిపించారు. కానీ తేజస్వినికి సంబంధించి ఇంకా ఎవరు బంధువులు లేరా, ఉంటే అసలు వాళ్ళు ఎక్కడున్నారు, విజయనగరంలో అసలు తేజస్వినికి సంబంధించినటువంటి బంధువులు ఎక్కడున్నారు, తను ఎక్కడ చదువుకుంది ఏంటి అసలు ఎవరిని కూడా ఆరా తీయలేదు. ఇక్కడ పోలీసులను అడిగితే తన తల్లి వచ్చింది కదా, తన తల్లి తన వెంట ఉంది, తన తండ్రి కూడా అక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడో గొడవ పడి నాతో తల్లి కూతుర్లు బయటకు వచ్చేసారని తండ్రి చెప్పాడు. ఇటు తల్లి మాత్రము తనతోనే ఉంటుంది కాబట్టి తల్లి కూడా కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ లో ఉంది కాబట్టి ఇంకేం చేయలేము, వాళ్ళే ఇక్కడ మేము చేసేసుకుంటాం కార్యక్రమం అన్నప్పుడు మేము అబ్జెక్షన్ చెప్పలేము కదా అని పోలీసులు అంటున్నారు. అంటే ఇక్కడ తేజస్వినికి నిజంగా అమ్మ నాన్నలేనా వీళ్ళు, లేకపోతే తనకు సంబంధించిన కుటుంబీకులు ఇంకెవరైనా ఉన్నారా విజయనగరం